ఇంట్లో మొగుండి చంపేసిందో పంతులమ్మ. తర్వాత నీట్గా తయారై స్కూల్కి వెళ్లి పిల్లలకు సుద్దులు చెప్పింది. మహానటి లెవెల్లో యాక్టింగ్ ఇరగదీసింది. కానీ లాస్ట్ సీన్ బెడిసికొట్టి రీటేక్ చెప్పే లోపలే పోలీసులు కనిపెట్టి పని పట్టేశారు. పాలమూరు పంతులమ్మ క్రైమ్ స్టోరీ ఏంటో చూద్దాం. ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకుని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీలైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు, బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలా సేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన నేను. సహజ మరణం అనుకున్నారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు కూడా అదే నమ్మారు. కానీ వారం తర్వాత తెలిసిందే చంపించింది మహానటి భార్యనని. కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతున్న ఈవిడ పేరు పద్మ. భర్త లక్ష్మణ్తో పాటు అచ్చంపేటలో ఉంటుంది. గట్టుకాడిపల్లిలో టీచర్గా పనిచేస్తోంది. అయితే కొలిగ్ గోపితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది. విషయం భర్త లక్ష్మణ్ కనిపెట్టి వార్నింగ్ ఇచ్చాడు. అయినా మారలేదు. దీంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ప్రియుడికి బాగా అలవాటు పడ్డ పద్మ చివరికి మొగుణ్ణి చంపేయాలని నిర్ణయించుకుంది. నవంబర్ 24న రాత్రి లక్ష్మణ్ నాయక్ నిద్రపోతున్న సమయంలో ప్రియుడు గోపిని ఇంటికి పిలిపించిన పద్మ ఊపిరాడకుండా చేసి లక్ష్మణ్ను చంపేశారు. మర్నాడు ఉదయం ఏమీ తెలియనట్టుగా టిప్పుటాపుగా తయారై స్కూలుకు వెళ్లింది పద్మ. తర్వాత ఇంటి ఓనర్కు ఫోన్ చేసి తన భర్త ఫోన్ ఎత్తడం లేదని, ఆయనకు ఒంట్లో బాగోలేదని వెళ్లి చూడమని చెప్పింది. అయితే అతడు వెళ్లి చూసేలోపే ఇక్కడ తన భర్త చనిపోయాడు అంటూ స్కూల్లో ఏడవడం మొదలుపెట్టింది. అయ్యో పాపమని అంతా ముందు నమ్మినా తర్వాత యాక్టింగ్ అని తేలిపోయింది. అనుమానం వచ్చిన మృతుడి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి కాపిచ్చి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. పద్మను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేసేసరికి అసలు విషయం బయటపడింది. అతని యొక్క భార్య ననావత్ పద్మ, అదేవిధంగా ఆమె యొక్క ప్రియుడు రత్లావత్ గోపి, వీళ్ళిద్దరూ ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ అందాజా 1 సంవత్సరం నుండి అక్రమ సంబంధం ఉంది. అతన్ని ఎలాగైనా వదిలించుకోవాలని వీరిద్దరూ ప్లాన్ చేసి అతన్ని చంపడం జరిగింది. ఇది ఆ రోజు మొత్తానికి టీచర్ అమ్మ వేసిన స్కెచ్ బెడిసి కొట్టింది. కథ అడ్డం తిరిగింది. చివరకు ప్రియుడితో కలిసి ఇప్పుడు జైల్లో కాపురం చేయాల్సి వచ్చింది.